సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం జాతర. ఇది తెలంగాణలో కుంభమేళను తలపిస్తుంది. మేడారం జాతరను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో జరుపుకుంటారు. ఆసియా ఖండంలోని ఆదివాసీలు జరుపుకునే అతిపెద్ద జాతర మేడారం జాతర. ఈ జాతరలో గిరిజనులే కాకుండా కులమతాలకు అతీతంగా కోట్ల మంది ప్రజలు జరుపుకునే అతిపెద్ద జాతర మేడారం జాతర. తెలంగాణ ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు. అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుపుకునేటువంటి ఈ జాతర విశేషాలేమిటి? అసలు సమ్మక్క సారలమ్మ కథ ఏమిటి? అక్కడ కుంకుమ భరణిని ఎందుకు కొలుస్తారు? సంపెంగ వాగు జంపన్న వాగుగా ఎలా మారింది? ఈ వివరాలను తెలుసుకుందాం. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది? ఇక్కడ మన దేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? అసలు ఈ జాతర ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాలు చర్చించుకుందాము. సమ్మక్క సారలమ్మలను మన దేవతలుగా కొలుచుకునేందుకు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఒక పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకువెళ్ళి దాచారు. పాప గూడేనికి వచ్చినప్పటి నుండి అన్ని శుభాలే జరగడంతో కొండదేవత ఆ రూపంలో ఉందని నమ్మారు.